సార్ నెక్స్ట్ మొన్న చిరంజీవి గారు ఏదైతే 'లైలా' మూవీకి రావడం జరిగింది. అయితే హ్మ్. 'విశ్వక్సేన్' సంబంధించింది. హ్మ్. వచ్చిన తర్వాత ప్రజారాజ్యం రూపాంతరం చెందిన తర్వాత జనసేన అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగా కాదు అదే అన్నాడు. అదే అన్నారు. అంత మర్మంగా జై ఇండైరెక్ట్ స్పీచ్‌లే ఉండవు వాళ్ళవి. జై జనసేన అన్నట్టుగానే ఆయన జై చెప్పడం జనసేన అన్నట్టుగా మీరు ఛానల్ ఏమన్నా ఇంటర్వ్యూ పిలిచాడు సార్? లేదు సార్. జై జనసేన కూడా అన్నారు. ఆ! ఇంకోటేంటంటే ఇక్కడ మా క్వెషన్ ఏంటంటే చిరంజీవి గారు గతంలో ఆయన ప్రజారాజ్యం విలీనం చేశారు కాంగ్రెస్‌లో. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషే. ఇప్పుడు జై జనసేన అన్నారు కదా! ఇప్పుడు అన్‌అఫిషియల్లీ ఆయన బీజేపీ కండువా కప్పుకున్నట్టేనా? ఎందుకంటే గతంలో ఆయన సీఎం రమేష్‌కి కూడా నేను ఓటేయండి రేపు వచ్చి సమాధానం చెప్తాను సార్. మీరు అడుగుతున్నానండి, రేపు వచ్చి సమాధానం చెప్తాను. ఓటేయండి ఆయన వీడియో కూడా మనం చూసాం అయిపోయింది కదా! ఎలక్షన్‌లో. గాబరా పడకండి. హ్మ్. ఒక కాన్స్పిరసీ థియరీ అంటారు. రాష్ట్రం విభజించిపోతున్నప్పుడు గాలి గుంపటాల్లో కూర్చుని దమ్మిడికి పనికిరాని బీజేపీని ఈ తెలుగుదేశం వాళ్ళు ఎగేసుకుని పోగేసుకున్నప్పుడు ప్రతిసారి గెలుస్తున్న కామినేని లేటని చూడండి. ఎగ్జాంపుల్ అదే చెప్తారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దమ్మిడికి పనికిరాని వాళ్ళు తెలుగుదేశం చేయూత పథకంతో గెలుస్తున్న బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి ఒరిజినల్ ఐడెంటిటీ ఉండదు. ఉదాహరణకి సోమవీర్రాజు గారు లాంటి వ్యక్తి అధ్యక్షుడైనా సరే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఎవరు ఈయన అని అడిగాడు. అది వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ వాస్తవానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఏం చెప్పారంటే చిరంజీవి గారు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్లో మంత్రి పదవి ఉండి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏడు చేశారు. ఇవన్నీ మా తర్వాత విషయాలు మాడదాం. కానీ ఆ రోజే గాలి గుంపటాల్లాగా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు. ఇలా పల్లెత్తి మా అలకలు ఒకటి మళ్ళీ వీళ్ళకి అలకలు ఉండి రాష్ట్రాన్ని పనంగా అప్పచెప్పేశారు. ఈ పురంధేశ్వరం వీళ్ళందరూ మాట్లాడతాడు. ఆ రోజు పార్లమెంట్ సెక్షన్ చూడండి, సుబ్బరామ రెడ్డి ఒకడే కేవీపీ రామచంద్ర అనుకుంటాను ఫ్లెక్కడెట్టుకుని నిలబడి కలు తిరిగిపడి చచ్చాడు తప్ప ఎవడు పనిచేసిన వాళ్ళు లేడా కాంగ్రెస్లో. సిగ్గుపడి క్షమించకుండా 10 ఏళ్ళు బట్టి వాళ్ళకి గుండు సొన్న చెట్టు కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఈసారి తెలంగాణలో పిలిచి పాపం రాష్ట్రం ఇచ్చినందుకు ఇచ్చుకున్నారు. అది అధికారులు రేవంత్ రెడ్డి గారి ధర్మం అని. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వాళ్ళు ఎంత ఎరుమాలోకాలంటే కాంగ్రెస్ పార్టీని శిక్షించడం తెలుసు కానీ బీజేపీని శిక్షించడం తెలుసు. 10 ఏళ్ళు బట్టి మనం గడ్డి మనకు పెట్టినా సరే వీళ్ళు ఆ రోజే పవన్ కళ్యాణ్ ప్లాంట్ చేశారు బీజేపీ పరంగా. మీరు గమనించుకోండి. వాళ్ళ స్ట్రాటజీ చూడండి. ఎప్పటి నుంచో అక్కడి నుంచి గమ్ము నుండి ఇప్పుడు తగ్గేదే లేదని సినిమా చూపిస్తున్నారు. ఇది ఇడిదిప్పి అడిదిప్పి 1, 2, 3 స్ట్రాటజీల్లో రీజనల్ పార్టీలు మెటికలు తీయడానికి వాళ్ళు బీజేపీ ఆడుతున్న మహాభారతంలో కృష్ణుడు రోల్ అది. ఓకే. చీరలు అంటే బట్టలు ఊడిపోయిన తర్వాత తెలుగుదేశంకి దిక్కు లేక మళ్ళీ దేహి అని బీజేపీ సన్నిధానంలో ఉండి దక్క వాళ్ళని ఎలా టార్చర్ పెట్టారు గమనించారు కదా. 5 ఏళ్ళు పంచేంద్రియాలు మూసుకుని ఉన్నారు బీజేపీ వాళ్ళు. జనసేన వాళ్ళు డిబేట్లో కూర్చొని తిడుతున్నా సరే, ఎందుకంటే అధికారమే పరమావధాన్ని. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేయకపోతే 151కి 11 ఇచ్చారు. ఇది భయం పెట్టడానికి, ఇంకా శాశ్వతంగా సమాధానం పడిపోతాయి అన్నట్టుగా భయం పెట్టి ఇవాళ వాళ్ళని మెడ్డాయించుకుని వచ్చి ఇవాళ చిరంజీవి గారిని మళ్ళీ గవర్నమెంట్ ఎవరిదంటే బీజేపీ ఉంటే ఆయనకి పద్మభూషణ్ విభూషణ్ ఇస్తారా? ఆయన స్థాయికి నేను తగ్గించట్లే. ఆయనకి నిజంగా ఈ రియల్లీ డిజర్వ్స్ దోస్ అవార్డ్స్. బట్ బీజేపీ గవర్నమెంట్ ఉంటూ కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇంకా రాజీనామా చేయలే కదా అఫీషియల్ గా. లేదు. ఎలా ఇస్తారు? విజయ్ రెడ్డిని పిలిచి రాజీనామా చేయిస్తారా? మార్గం ఎలా సుగమం చేస్తారో చూడండి. నాగబాబుకి ఇక్కడ ఇస్తానన్నారు, హోల్డ్ లో ఉంచారు. మ్యాక్ టెస్టింగ్ హోల్డ్. ఉపద్రవం ఎలా ఉంటుంది? పిలిచి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చినా ఆశ్చర్యపడను, అక్కడ పిలిచి రాజ్యసభ ఇచ్చినా ఆశ్చర్యపడను. రాజ్యసభ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారా? మళ్ళీ ఇస్తే ఏమవుతుంది? దేశవ్యాప్తంగా బీసీ కులగణన మీద అలజడి సృష్టిస్తుంది. కాపు కులగణన చేయండి, మాకు సామర్థ్యం తగ్గట్టు పనితనం ఇవ్వండి. కాబోయే ముఖ్యమంత్రి సురేఖమ్మ గారికి ఎన్నో చిరంజీవి గారికి కాలు మొక్కు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట లిప్ రీడింగ్ అవడం తెలిసినట్టు చూపించండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ వేసి. ఏమని ఉంటారు సార్? నువ్వు ముఖ్యమంత్రి కావాలయ్యా అని సురేఖమ్మ అడిగితే లేదు అన్నను ముఖ్యమంత్రి చేస్తానన్న మాట వినండి ఒకసారి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ధ్యేయంగా కూర్చొని అంటే చేయాలంటే ఏముంది? చంద్రబాబు గారికి రామారావు గారికి జరిగితే ఇక్కడ పని సులువు అయిపోతుంది. జరిగింది అంటారా? ఎందుకు జరగ డౌట్ ఉందా? చంద్రబాబు నాయుడు మీకు 2 మూవ్స్ గమనించండి సార్. పొలిటికల్ మూవ్స్. చంద్రబాబు గారి సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దానికి ఖండం లేదు. దావూస్ వేదికగా తోటి క్యాబినెట్ మినిస్టర్ భరత్ గారు, తోటి క్యాబినెట్ మినిస్టర్ లోకేష్ గారు, భరత్ గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి రావాలని మాట్లాడుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పవర్ తగ్గినట్టే ఎక్కువైనట్ట. రెండోది, ఒక క్యాబినెట్ సహచరుడు, ఆయన కొడుకు అన్నది విషయం పక్కదండి లోకేష్ గారిని, ఆయన 3 టర్ములకు మించి పార్టీ అధ్యక్షుడు పనిచేయకూడదు. పార్టీ విధానం పొలిట్ బ్యూరో డెసిషన్ కాదు అప్పటికి. ఇది పొలిట్ బ్యూరో డెసిషన్ అంటే మాట్లాడొచ్చు. దీనికి తగ్గట్టు దేవగౌడ గారు పార్లమెంట్ హౌస్లో ఫ్లోర్ హౌస్లో ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారిని దేశ రాజకీయాల్లోకి తీసి పంపించేసి ఇక్కడ కార్యం చక్కబెట్టేద్దాం లోకేష్ అనుకున్నప్పుడు ఆయనతో మాడించి దేశం మొత్తం మీద మల్లికార్జున ఖర్గే గారు ఏడు మాట్లాడే సభ సందర్భం లేదన్నా సరే ఎన్డీఏ కన్వీనర్ వైస్ చైర్మన్ అడుగుతుంటే సోనియా గాంధీ గారి పదవి, యూపీఏ కన్వీనర్ చైర్మన్ ఎవరు, ఆ పదవి అడుగుతుంటే సున్నితంగా తిరస్కరించారు నరేంద్ర మోడీ. ఈ పరిణామాలు గమనించరా? వీళ్ళని తెలివైన వాళ్ళు.
సార్ ఇక్కడ కొంతమంది చెప్తుంటే విన్నాను, చిరంజీవి గారు గవర్నర్ పదవికి ఇస్తారు అన్నట్టుగానే అది కొంతమంది చెప్తున్నారు. ఎవడికి ఉపయోగం అది? గవర్నర్ అంటే ఇంకెందుకో పనికిరానప్పుడు చూడండి అబద్ధాలు చెప్పడానికి. మొన్న వచ్చి చూడండి అమేకంగా సుప్రీంకోర్టు జస్టిస్ చేసి వచ్చి కూడా 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించిపోయాడు. అలాగే ఉంటుంది అది. గవర్నర్ ఇవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు అన్నట్టుగానే చెప్తున్నారు. అలా ఎవరు గవర్నర్ అంటే శాశ్వత సమాధి రాజకీయాలకి. ఆయన ఇంకా ఎబిలిటీ క్యాపబిలిటీ ఉంది. రాజకీయాలు చాలా ముఖ చిత్రాలు మారిపోతాయి. కరెక్ట్ గా కేబినెట్ నిర్ణయాలు దానికి సంబంధించిన అవసరాలు చూడండి. ఇవాళ డెసిషన్స్ రాష్ట్రానికి బడ్జెట్ అలొకేషన్స్ లో రాష్ట్రానికి వచ్చే దగ్గర మాట్లాడవలసిన తరుణంలో, ప్రశ్నించవలసిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పోలేదు. గమనించారా? మన కేబినెట్ మీటింగ్ లో కానీ ఇప్పుడు రాబోయే బడ్జెట్ చర్చల్లో కానీ కేంద్రం నుంచి మనకి ఏమి ఇచ్చిందనో మనకి సంధానకర్త పవన్ కళ్యాణ్ గారి గడవే వినబడాలి. ఏదే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.